అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగ్గెట్స్ని హైజెనిక్గా అలాగే టేస్టీగా ఇంట్లోనే అవైలబుల్గా ఉండే వస్తువులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం। ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో మనం బయటికి వెళ్ళి ఈ నగ్గెట్స్ని తినలేము, అలాగని ఈ టేస్టీ నగ్గెట్స్ని తినకుండా ఉండలేము। ఇప్పుడు ఈ నగ్గెట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 4 మిల్క్ బ్రెడ్లను తీసుకున్నాను। ఈ బ్రెడ్లకి సైడ్స్న ఉన్న బ్రౌన్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి। మీరు మిల్క్ బ్రెడ్నే కాకుండా ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇలా సైడ్స్ని కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని పలుసు మూలలో మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్రెడ్ క్రమ్స్ లాగా రెడీ చేసుకోవాలి। మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా బరగ్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి। నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న 1/2 kg బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకోవాలి। చికెన్ని యాడ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి, వాటర్ ఉంటే మనకి ఇది మెత్తగా అయిపోతుంది, అప్పుడు మనకి నగ్గెట్స్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట। ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ లేదంటే 1/2 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ చికెన్ని కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మనం రెగ్యులర్గా చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, ఆ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి। మీరు ఎంత బాగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి నగ్గెట్స్ షేప్ అనేది అంత చక్కగా వస్తుంది। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లోర్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ ఈ చికెన్ పేస్ట్ని వేసేసి చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చాకుకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ సైడ్స్న ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ని కట్ చేసేసుకోండి। ఇప్పుడు చికెన్ నగ్గెట్స్ మంచి షేప్లో రావడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్స్న కట్ చేసిన ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేసి మరలా చాక్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటూ మనకి చికెన్ నగ్గెట్ మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి। చూడండి, ఈ సైజులో మనం చికెన్ నగ్గెట్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది। అదేవిధంగా అన్నింటిని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కోడిగుడ్డుని పగలగొట్టుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పాలను కూడా పోసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। ఫోర్క్తో కలుపుకున్నారంటే బాగా మిక్స్ అయిపోతుంది। ఇలా కలుపుకున్న ఎగ్ మిశ్రమంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నగ్గెట్ని ఒకటి ముంచి ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి। ఇలా ఎగ్ మిశ్రమం అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా కోట్ చేసుకోవాలి। నేను ఈ బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను। నేను లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకున్నాను, అందుకనే బ్రెడ్ క్రమ్స్ కలర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట। చూడండి, ఇదే విధంగా అన్ని నగ్గెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। ముందు ఎగ్ మిశ్రమంలో బాగా డిప్ చేసేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసుకోండి। ఇలా కోట్ చేసుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది। ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చికెన్ నగ్గెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని కేవలం మీడియం ఫ్లేమ్లోనే ఇవి మంచి రంగు వచ్చి క్రిస్పీగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి। మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఈ పైన మాడిపోయి లోపల మాత్రం చికెన్ పచ్చిగా ఉంటుందన్నమాట। అదే లో ఫ్లేమ్లో పెట్టారంటే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకోండి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగ్గెట్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయి। మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ చికెన్ నగ్గెట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో చెప్పండి। అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో తెలిసిన వారితో షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చే రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.